హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియోలో అక్షయ తృతీయ వచ్చేస్తుంది కదండి. సో లేటెస్ట్ గోల్డ్ డిజైన్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి. ఫస్ట్ డిజైన్ అయితే లక్ష్మీదేవి అమ్మవారితో నెక్ లైన్ చూపిస్తున్నానండి. అమ్మవారు అయితే లోటస్ పైన కూర్చున్నారు. అండ్ ఆ లోటస్ కూడా చాలా బాగా ఫినిషింగ్ వచ్చింది. టోటల్ మీరు నెక్ లైన్ చూసారంటే ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. ఇదైతే ఎమరాల్డ్ విత్ పర్ల్తో వచ్చింది. అండ్ దీన్ని వెయిట్ చూసారంటే 42 గ్రామ్స్ ఉంది. బట్ నాకేమనిపించింది అంటే ఎమరాల్డ్ స్టోన్ ఉంది చూడండి, అక్కడ రూబీ స్టోన్ వచ్చింటే ఇంకా ఎలిగెంట్గా తెలిసేది. అండ్ సెకండ్ది అయితే లాంగ్ హార చూపిస్తున్నానండి. ఇది లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చింది. అండ్ ఇందులో నాకు చాలా బాగా అనిపించింది 2 పీకాక్స్ వచ్చి 1 ఎలిఫెంట్ ఫేస్ అయితే పెట్టారు. ఇది కొంచెం యూనిక్గా అనిపించింది అండ్ బాగుంది అనిపించింది. ఇది లాంగ్ హార మాత్రం మీకు 42 గ్రామ్స్కి అయితే వస్తుందండి. ఇప్పుడు చూపిస్తున్నది ఇంకొక సెట్ అన్నమాట. ఇది కూడా నెక్ లైన్. ఇది ఓన్లీ ఎమరాల్డ్స్ వచ్చిందండి. అండ్ ఆ రూబీ స్టోన్ వచ్చినందుకు చూడండి ఎంత బాగా కనిపిస్తుంది అనేది. డాలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది జస్ట్ 37 గ్రామ్స్లో వస్తుంది. ఇది వేసుకుంటే కూడా చాలా బ్రాడ్గా తెలుస్తుంది. చూస్తున్నారు కదా, వేసుకొని చూపిస్తున్నాను. 37 గ్రామ్స్కే చాలా నిండుగా అయితే కనిపిస్తుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. బట్ ఇందులో కొంచెం స్టోన్స్ అనేవి ఉన్నాయి కదా, సో స్టోన్ ఛార్జ్ అనేది లెస్ చేసిన తర్వాత 37 గ్రామ్స్కి అయితే వస్తుందండి మీకు ఇది. అండ్ ఇప్పుడు చూపిస్తున్నది ఇయర్ రింగ్స్ అన్నమాట. చాన్ బలీస్ అండి. ఇవి టెంపుల్ జ్యువెలరీలో చూపిస్తున్నాను. బట్ యూనిక్గా బాగున్నాయి అనిపించింది నాకు, సో అందుకే షేర్ చేశాను. అండ్ ఇప్పుడు చూపిస్తున్నది కూడా లాంగ్ హార అన్నమాట. అండ్ డాలర్ అయితే పీకాక్స్ విత్ ఫెదర్ వచ్చింది. అండ్ పీకాక్స్ పైన ఒక కలశంలా వచ్చింది. ఇది కూడా మీకు ఎక్కువ స్టోన్ ఛార్జ్ ఏమీ ఉండదండి, ఓన్లీ గోల్డే ఉంది ఫుల్గా. అండ్ ఇది కూడా మీకు 42 గ్రామ్స్ ఉంది. అండ్ పైన నెక్ లైన్ చూస్తున్నారు కదా, ఫుల్ ఎలిఫెంట్ ఫేసెస్ పెట్టి లక్ష్మీదేవిని అయితే ఇచ్చారు. సో ఇది కూడా బాగుంది. అండ్ ఇప్పుడు చూపిస్తున్నది కూడా మీకు 42 గ్రామ్స్లోనే వస్తుందండి. అండ్ ఇదైతే బ్రాడ్గా తెలుస్తుంది. ఒక్కొక్క పీకాక్ కూడా చాలా థిక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ నాకు ఇందులో బాగా నచ్చిన పార్ట్ ఏంటంటే హారం ఎండింగ్లో చూసారు కదా, నెక్ లైన్ ఎండింగ్లో ఫ్లవర్లా ఇచ్చారు. సో అది చాలా అంటే చాలా బాగుంది అని నాకు అనిపించింది. అండ్ ఇన్ కేస్ మీరు ఇలాంటివి తీసుకున్నా కూడా మీకు నిండుగా కనిపిస్తుంది. అండ్ స్టోన్ చార్జెస్ కూడా లెస్ అయ్యేటట్టు ఏమీ లేదు కదా, అందులో ఫుల్ గోల్డే ఉంది. అక్కడక్కడ ఒక రెడ్ అండ్ గ్రీన్ స్టోన్ అయితే వేశారు. అదైతే మీకు తక్కువలోనే లెస్ అయిపోతుంది. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు చూపిస్తున్నది ఒక నెక్ లైన్ అండి. ఇది కోరల్ ఇచ్చారన్నమాట ఎండింగ్లో, నెక్ లైన్ ఎండింగ్లో. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఆ ఫ్లవర్ దగ్గర కోరల్ ఇచ్చారు 2 సైడ్లు. అండ్ పైన అయితే పీకాక్స్, ఆ పీకాక్స్కి కింద అమ్మవారిని అయితే అటాచ్ చేశారు. సో ఇది కూడా నాకు బాగుంది అనిపించింది. ఏ నెక్ లైన్లో కూడా ఇలా కోరల్ని నేను చూడలేదు. సో ఇది నాకు బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు నెక్ లైన్ చూపిస్తున్నాను చూడండి, ఇది జస్ట్ 13 గ్రామ్స్ ఉందండి. 13 గ్రామ్స్లో మీకు ఒక కంప్లీట్ నెక్ లైన్ అయితే వస్తుంది. అండ్ చూడడానికి కూడా చాలా అంటే చాలా క్యూట్గా సింపుల్గా ఉంది. అండ్ ఇప్పుడు చూపిస్తున్న డిజైన్ అయితే రూబీ అండ్ ఎమరాల్డ్ డిజైన్ అండి. మీరు ఎక్కడ రూబీస్ తీసుకున్నా ఫస్ట్ మీరు అడగాల్సింది రీసేల్ వాల్యూ ఎన్ని % ఇస్తున్నారో అని అడగండి. సో దట్ మీకు ఎప్పుడైనా ఇన్ కేస్ వద్దు మేము మార్చాలి అనుకుంటే రూబీస్ అయినా సరే ఎమరాల్డ్స్ అయినా సరే మీకు రీసేల్ వాల్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు కొన్ని షాప్స్లో అయితే 65% ఇస్తారండి. సో కొన్ని షాప్స్లో అయితే ఇంకా కొంచెం 50% అలా ఇస్తారు. సో మీరు ఫస్టే దీన్ని తెలుసుకొని తర్వాత పర్చేస్ చేసేవాళ్ళు ఉంటే రూబీస్ అనేది పర్చేస్ చేయండి, బాగుంటుంది. ఇప్పుడు చూపిస్తున్న 2 సెట్లు రూబీస్ అన్నమాట. అండ్ ఇప్పుడు చూపిస్తున్న సెట్ అయితే ఆల్మోస్ట్ మనము ఒక 7 to 8 డిఫరెంట్ స్టైల్స్లో అయితే వియర్ చేయొచ్చండి. లైక్ లాంగ్ హార మీరు 2 సైడ్స్ పెట్టుకోవచ్చు. ఒక సైడ్ అయితే ఇలా లక్ష్మీదేవి వచ్చింది అండ్ ఇంకొక సైడ్ అయితే ఫ్లవర్ మోడల్ వచ్చింది. అండ్ దీన్నే మనము
వడ్డానంగా కూడా యూస్ చేయొచ్చండి. లేదు అంటే ఓన్లీ నెక్ లైన్లా యూస్ చేయొచ్చు, లాంగ్ హారాలా యూస్ చేయొచ్చు, అండ్ వంకీ వస్తుంది కదండి, సో అలా కూడా యూస్ చేయొచ్చు. సో మనం ఆల్మోస్ట్ 7 to 8 డిఫరెంట్ స్టైల్స్లో అయితే దీన్ని వియర్ చేయొచ్చు. సో నాకైతే బాగుంది. బట్ ఇలా మనం ఒకటే 7 to 8 టైప్స్ వియర్ చేయొచ్చు కదా అని తీసుకుంటే త్వరగా విరిగిపోతుంది అని నా ఒపీనియన్. సో నాకైతే అలా అనిపించింది, బట్ బాగుంది అనిపించింది. సో అందుకే షేర్ చేసుకున్నాను. ఇప్పుడు చూపిస్తున్నదైతే దుద్దులు. ఆల్మోస్ట్ ఇవి ఒక 3 grams to 3.5 grams ఉన్నాయండి. బట్ ఇదే ఆల్మోస్ట్ ఒక 50 years 45 to 50 years ఏజ్ ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది. 55-60 పెట్టుకోండి. సో అలా ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది. అండ్ ఇప్పుడు చూపిస్తున్న ఇయర్ రింగ్స్ అయితే జస్ట్ 2 grams వచ్చేస్తాయండి. అండ్ డైలీ యూజ్కి, ఆఫీస్ వేర్కి, కాలేజ్ వేర్కి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. అండ్ వైట్ పాలిష్ అండ్ గోల్డ్ పాలిష్ రెండు వచ్చాయి. అండ్ ఇప్పుడు చూపిస్తున్న డిజైన్ అయితే చేతికి బ్రేస్లెట్స్ అండి. బ్రేస్లెట్స్ అంటే ఇది లైక్ ఒక రింగ్లా వస్తుంది. సో లైక్ ఇది ఎలా అంటే మనకు ఒక గాజులానే ఉంటుంది, బట్ ఎండింగ్లో చైన్ పార్ట్ ఇచ్చారు. జస్ట్ 5 grams ఉన్నాయండి. ఇవి ఈచ్ 5 grams ఉన్నాయి. అండ్ మేము వెళ్ళిన షాప్లో ఇంకొన్ని డిజైన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడున్న అమ్మవారు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. సైడ్లో ముత్యాలు ఉన్నాయి. సో అక్కడున్న కొన్ని షార్ట్ హారాస్ అన్నమాట, అంటే నెక్ లైన్ పీసెస్ అయితే చూపిస్తున్నాను. ఇవి కూడా బాగున్నాయి. బట్ ఏంటి అంటే మనం కుందన్ కొంచెం బాగా ఎలిగెంట్గా తెలుస్తుందండి ఏ నెక్ పీస్లో అయినా. బట్ కుందన్ అంటే మనకు రీసేల్ వాల్యూ అనేది ఉండదు, అండ్ ఎక్కువ గ్రామ్స్ అనేది మనకు కవర్ చేస్తుంది కదా అది. సో మనకు బర్డన్ అయిపోతుంది తీసుకునేటప్పుడు. అండ్ కుందన్ పైన ఇన్వెస్ట్ చేయడం వద్దు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే రీసేల్ వాల్యూ అనేది ఉండదు కుందన్కి, బట్ అది వెయిట్ అనేది చాలా అంటే చాలా వరకు పట్టేస్తుంది. సో ఇప్పుడు చూపిస్తున్న ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయండి. కొంచెం ఓల్డ్ ఫ్యాషన్లో ఉన్నా కూడా నాకైతే యూనిక్గా అనిపించాయి. ఆ కింద గెజ్జలు అండ్ నేను పైన చూపిస్తున్నాను చూడండి, కమ్మ ఆ స్టోన్ లోపల స్టార్ కనిపిస్తుంది కదా మీకు ఆ స్టార్. సో మనం ఎటువైపు తిరిగితే అటువైపు ఆ స్టార్ అనేది మనకు షైన్ అవుతూ ఉంటుంది. సో చాలా చాలా యూనిక్గా అనిపించింది నాకు. బట్ తీసుకుందామంటే వాళ్ళు ఇంకా ప్రైస్ ట్యాగ్ వేయలేదు అక్కడ. సో నెక్స్ట్ టైం ప్రైస్ ట్యాగ్తో అంతా మేము కంప్లీట్గా రెడీ చేసి పెట్టుంటాము. సో అప్పుడు తీసుకోండి అని చెప్పారు. సరే ఓకే అని చెప్పేసి జస్ట్ మీకు నేను వీడియో అయితే చూపిస్తున్నాను. సో గోల్డ్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు డైమండ్ సెక్షన్కి వెళ్ళిపోదాము. డైమండ్ సెక్షన్లో నేను ఫస్ట్ చూసిన పీస్ అయితే ఇది. వేసుకుంటే అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా డైమండ్స్లో పర్చేస్ చేయాలి అనుకునే వాళ్ళు కుదిరితే ఒక 2.5-3 lakhs పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే యూ షేప్లో తీసుకోండి. లేదు 7 to 8 lakhs ఇలా పెడతాము అనుకునే వాళ్ళు అయితే డాలర్ వచ్చేటట్టు వి షేప్లో తీసుకోండి. ఎందుకంటే డైమండ్ అనేది మనము వన్ టైం ఇన్వెస్ట్ చేస్తాం అంతే కదండి. సో అందుకుదా చెప్తున్నాను, ఇలా యూ షేప్లో తీసుకుంటే డైమండ్ అనేది చాలా అంటే చాలా బాగా ఎలిగెంట్గా తెలుస్తుంది. వి షేప్ అయితే మీకు అంత లుక్ ఇవ్వదు అనేది నా ఫీలింగ్ అన్నమాట. అండ్ ఇది కూడా డైమండే అండి, జస్ట్ స్క్వేర్స్లా వచ్చాయి. ఒక స్క్వేర్ అయితే గోల్డ్ అండ్ ఇంకొక స్క్వేర్ అయితే డైమండ్ స్టోన్స్ ఇచ్చారు. ఇన్ కేస్ డైమండ్ పర్చేస్ చేసే వాళ్ళు కూడా ఏ షాప్లో ఎంతవరకు రీసేల్ వాల్యూ ఇస్తారు అనేది చూసి డైమండ్ అనేది పర్చేస్ చేయండి. సో నేను ఎక్కడ బెటర్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను మీతో. సో ఇది సింపుల్గా బాగుంది. బట్ అయితే ఏంటి అంటే ఫంక్షన్స్కి వాటికైతే మనకంత రిచ్ లుక్ ఇవ్వదు. అండ్ ఇప్పుడు చూపిస్తున్నదైతే ఆల్మోస్ట్ ఈ డైమండ్స్ మనకు 4 carats డైమండ్స్ అనేది ఇందులో ఉన్నాయండి. ఇది ఎస్టిమేషన్ కూడా వేయించాము. ఆల్మోస్ట్ 7 lakhs చెప్పారు. అండ్ ఆ సెంటర్ పార్ట్ ఉంది చూసారా, పర్ల్ డిజైన్లా ఒక పర్ల్ పెట్టారు కదా, అక్కడ మనం కలర్ పర్ల్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. స్క్రూ టైప్లో ఉంటుంది. అండ్ మనకు గ్రీన్ కలర్, రెడ్ కలర్ అనే స్టోన్స్ కూడా వాళ్ళే ఇస్తారు. మనం కావాలి అంటే రిమూవ్ చేసి మనకు కావాల్సిన కలర్ అయితే మనం అక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. అండ్ ఇది 7 lakhs అయితే ఎస్టిమేషన్లో చెప్పారు. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను నేను.
అండ్ ఎండింగ్ పార్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకొకటి ఏంటంటే డైమండ్లో ఇయర్ రింగ్స్ అనేది ఆల్మోస్ట్ అన్నిటికీ సిమిలర్గానే ఉంటాయండి. సో దీన్ని వేసుకుంటే అయితే ఇలా ఉంది. సో నేను 2 ఇయర్ రింగ్స్ అయితే ఎస్టిమేషన్ వేయించాను. ఒకటి ఇది కూడా మ్యాచ్ అయ్యేటట్టే ఉంది. అండ్ దీనికి ఇంకొకటి మనకు ఆ డాలర్ పక్కలో సైడ్ పార్ట్ ఉంది చూసారా, సో దానికి మ్యాచ్ అయ్యేలా వీటిని కూడా చూపించారు. సో ఇది కూడా బాగుండింది అనిపించింది. అండ్ ఇప్పుడు చూపిస్తున్నది ఫైనల్లీ విత్ బ్రేస్లెట్ ఇయర్ రింగ్స్ వచ్చిన డైమండ్ సెట్ అండి. చాలా అంటే చాలా బాగుంది. సో మీకు ఇందులో ఏ డిజైన్ చాలా బాగా నచ్చింది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఆల్రెడీ నేను చేసిన గోల్డ్ వీడియోస్కి అయితే మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. ఇలాగే ఛానల్ని సపోర్ట్ చేస్తూ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ అయితే మరెన్నో మీ ముందుకైతే తీసుకొని వస్తాను. అండ్ ఈ అక్షయ తృతీయకి ఎంత కుదిరితే అంత బంగారం అనేది తీసుకోవాలి కదా. సో ఈజీగా ఎలా బంగారం తీసుకోవాలి ఏంటి అని నేను ఇంకొక వీడియోలో అయితే చెప్తాను. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. సో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.